నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాపట్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే తన ఉద్దేశం. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. శ్రీశైలంలోని పాతాళగంగ మెట్ల మార్గంలో చిరుత కలవరం. కొద్ది నెలలుగా శ్రీశైల పరిసర ప్రాంతాలను సంచరిస్తోందని స్థానికుల ఆందోళన. వాణిజ్య పంటలకు కుప్పం వాతావరణం అనుకూలం. ప్రకృతి వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసిన మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి. వాణిజ్య పంటలకు కుప్పం వాతావరణం అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తే మంచి మార్కెట్ ఉంటుందన్నారు. ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన నాలెడ్జ్ను తెలుసుకుని సరైన దిశలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పండించే వాణిజ్య పంటలను ఒక బెంగళూరులోనే అమ్ముకోవచ్చని మంచి రేటు వస్తుందన్నారు. ఈ రోజు కుప్పం మంచి క్లైమేట్, వాణిజ్య పంటలన్నీ వస్తాయి. ఈ వాణిజ్య పంటల్లో నేచురల్ ఫార్మింగ్ గాని యాడ్ చేసి చేయగలిగితే బెస్ట్ మార్కెట్ వస్తుంది. మనం ఇక్కడ పండించే పంటలు గాని మార్కెట్ చేస్తే ఒక్క బెంగళూరు చాలు బ్రహ్మాండమైన మార్కెట్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాలుంటాయి. ఏదేమైనా ఆర్గనైజేషన్స్ అన్ని ఇక్కడున్నాయి. రేపటి నుంచే మీరందరూ సహకరించండి. మేం పూర్తిగా మీకు అండగా ఉంటాం. అందరం కలిసి భారతదేశానికి కుప్పం నేచురల్ ఫార్మింగ్ కి ఒక నమూనాగా తయారు చేసి ఇక్కడి నుంచి ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం తీసుకెళ్దాం. మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరేది, ఏదైతే ఈరోజు పర్సనల్ మెడిసిన్ ఇచ్చే పరిస్థితికి వస్తున్న ఏ వ్యక్తికి ఏ మెడిసిన్ పడుతుందో ఆ మెడిసిన్ తయారు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం అందరం తయారు చేయాల్సింది ఏ వ్యక్తికి ఎలాంటి ఆహారం అవసరమో ఆ ఆహారం పండించే విధానానికి ఈ కుప్పం నుంచే ప్రారంభం కావాలి. మన పొలాలే ప్రజల ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా ఉండే విధంగా పంటలు పండించే విధానానికి శ్రీకారం చుట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇక్కడ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఆర్గానిక్ ఫుడ్ తింటారు, నేచురల్ ఫుడ్ తింటారు. ఒకవేళ మీరు కూడా 4 రోజులు ఆరోగ్యంగా ఉండాలంటే కుప్పానికి వచ్చి సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫుడ్ తిని మీరు కూడా వెళ్లే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు. బాపట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే తన ముఖ్య లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వివిధ డిపార్ట్మెంట్లలో 35 పనుల అనుమతుల కొరకు ప్రపోజల్స్ పంపడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వివరించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా మున్సిపల్ నామ్స్ ప్రకారం పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ భూములను కొందరు రియల్టర్లు రోడ్లు వేసి ప్లాట్లు అమ్ముకున్నారని, భూ ఆక్రమణ చేసిన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని, ఈ విషయంలో అధికారులకు సపోర్ట్ చేస్తారని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన చేయాల్సి ఉందని, త్వరలోనే మార్పులు చూస్తారు అన్నారు. బాపట్ల పట్టణంలో ఆక్రమణలకు గురైన భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. బాపట్ల మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరుగుతాయని, ఉన్న కేసులను కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రిని కూడా సంప్రదించడం జరిగిందన్నారు. ఎన్నికలు జరగకపోవటం వల్ల కొన్ని నిధులు బాపట్ల మున్సిపాలిటీకి రాకుండా పోయాయన్నారు. సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయుల వారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా బాపట్ల అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, మన నియోజకవర్గంలో టూరిజం కానివ్వండి, ఇప్పుడే అన్ని ప్రపోజల్స్ ప్రభుత్వ పరంగా 35 ప్రపోజల్స్ వివిధ డిపార్ట్మెంట్లు తాలూకా రోడ్లు, అగ్రికల్చర్, టూరిజం మరియు ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, ఎస్ఎస్ ట్యాంక్ ప్రపోజల్స్ అన్నీ కూడా ప్రభుత్వం అందించడం జరిగింది. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఒక 37 సుమారుగా 37 ప్రపోజల్స్ గవర్నమెంట్ వివిధ శాఖల నిమిత్తం ఇవ్వటం జరిగింది. ఇంకా ఇప్పుడు మనకి కొత్తగా 2 రోజుల్లో రియల్ ఎస్టేట్ కొత్త పాలసీ రాబోతా ఉంది. ఆ పాలసీ రావటంలో భాగంగా కూడా రియల్టర్స్ అందరూ కూడా ఈ కొత్త లేఅవుట్స్ ప్రకారం
అందరూ ముందుకు వెళ్ళాలని బాపట్ల మున్సిపాలిటీ తరఫున నేను అందరినీ ఆహ్వానిస్తున్నా. ఈ ఏరియా డెవలప్మెంట్ కోసం మీరు ఏ ఒక్కళ్ళైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ అపార్ట్మెంట్లు కానీ ఏదైనా సరే ముందుకు రావాలి. మన మున్సిపాలిటీని డెవలప్ చేసుకోవాలి. అందులో భాగంగా మీకు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా యాజ్ పర్ నామ్స్ అండ్ రూల్స్ ప్రకారం వచ్చే కొత్త పాలసీ ప్రకారం నేను చేదోడు వాదోడుగా ఉంటానని మీకు భరోసా కల్పించడం కోసం నేను ఈ కార్యక్రమం పెట్టా. అలాగే బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో కానివ్వండి, బయట కానివ్వండి, చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. అవి ఇప్పుడే బయటికి తీస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వ భూములు కొంతమంది ఆక్రమణకు గురయ్యింది. భూదందాలు కూడా ఒకటి అరా చేయటం జరిగింది. ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ల్యాండ్లు కొని వాళ్ళ ల్యాండ్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ వేసుకుని ప్రజలకి అది అమ్మితే సంతోషం. దానికి అన్ని విధాలా మేము సహాయ సహకారాలు అందిస్తాం. కానీ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి అది ప్రైవేటు భూముల్లో కూడా కలుపుకుని అది అవి కూడా రోడ్ల కింద తీసేసినట్టు కింద అవి పెట్టేసి మరలా అమ్ముకోవాలని చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని వితౌట్ ఇన్ఫర్మేషన్, ప్రభుత్వానికి ఏమీ తెలవకుండా ప్రభుత్వ భూమి ముందుంటుంది, వెనకాల వేరే ల్యాండ్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ కోసం ఆ ప్రభుత్వ భూమిలో సొంతంగా రోడ్లు లేదు. అది కనీసం మున్సిపాలిటీకి మాకు ఈ రోడ్డు కావాలి, మేము వెనకాల రియల్ ఎస్టేట్ వేస్తాం, ప్రజలకి దారికి ఈ రోడ్డు అవసరం అవుతుందని కలెక్టర్ గారికి కానివ్వండి, బాపట్ల మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, రూల్స్ ప్రకారం ఫలానా రోడ్డు మాకు కావాలి అని అడిగి ఆ అప్లికేషన్ కూడా పెట్టకుండా ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రభుత్వ స్థలాల్లో రోడ్లు వేసి రియల్ ఎస్టేట్కి ముందుకెళ్తూ ఉన్నారు. అది ప్రభుత్వ భూముల్ని కాపాడుతాం. కాపాడే దిశగా ఒక ప్రజాప్రతినిధిగా ఆ ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవటం కోసం నేను కూడా అధికారులకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఎవరైనా సరే ప్రభుత్వ భూములను ఆక్రమించాలి, ప్రభుత్వ భూముల్లో రోడ్లు వేయాలి, ఆ రోడ్లు వేసి మన రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, వెనకాల ఉన్న మన భూములకి రియల్ ఎస్టేట్ చేసుకోవాలి అనుకుంటే అది మీరు ఇబ్బంది పడతారు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే అభివృద్ధి అనేది ప్రజలకి చాలా ముఖ్యం. ఎప్పుడైనా సరే రాబోయే రోజుల్లో మనం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం బాపట్ల పట్టణానికి కూడా తొందరలో ఎలక్షన్ జరగటం కోసం ఇప్పుడు ఏ కేసులు ఉన్నాయో, ఏ ఊళ్ళో అయితే ప్రభుత్వంలో కలుపుతున్నారు, ఎంతవరకు కలపాలి, ఎంతవరకు కలపకూడదు అనేది ప్రభుత్వ పరంగా మరలా జీవో రాబోతూ ఉంది. దాని గురించి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారితో బాపట్ల నియోజకవర్గం స్థితిగతుల మీద, అలాగే మున్సిపాలిటీ ఎన్నికలు జరపాలి, తద్వారా మనకు ఆగిపోయిన ఫండ్స్ మళ్ళీ తిరిగి రావాలి అని ఆ ప్రయత్నం దిశగా కూడా ముందుకెళ్తున్నా. నిన్న వార్తాపత్రికల్లో కూడా దీని మీద కథనం వచ్చింది. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీకి ఎన్నికలు జరగటం కోసం పాత మున్సిపాలిటీ ఎన్నికల, కొత్త మున్సిపాలిటీ ఎన్నికల అనేది ఒక నిర్ణయానుసారం, ప్రభుత్వ పెద్దల నిర్ణయానుసారం జరుగుతుంది. అది తొందరలోనే తెలియపోతుందనే విషయాన్ని కూడా ప్రజలకి మీ ద్వారా తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేశా. అద్దంకి నియోజకవర్గం బల్లికురువ మండలం కొనిదెల గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే నివేశన స్థలాలు మంజూరు చేసి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాపట్ల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు జెబి శ్రీధర్ డిమాండ్ చేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్కు బల్లికురువ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. గత 40 సంవత్సరాల క్రితం ఇల్లు లేని ఎస్సీ నిరుపేదలకు నివేశన స్థలాలు ఇచ్చారని, అప్పటి నుండి ఇంతవరకు ఆ గ్రామంలో ఎవరికీ భూ పంపిణీ చేయలేదని, నివేశన స్థలాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. వారి పిల్లల సంతానం అందరూ కూడా అదే ఇంటిలో ఇరుక్కొని జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఎస్సీ కాలనీకి ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 519లో 3.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇల్లు లేని ఎస్సీ నిరుపేదలకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామంలో సర్వే నెంబర్ 577లో 25 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, 50
56 మంది వ్యవసాయ కూలీలకు భూ పంపిణీ చేయవచ్చని అన్నారు. బల్లికురువ తహసీల్దార్ కార్యాలయంలో డీటీగా విధులు నిర్వహిస్తున్న అధికారి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. గతంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆర్డీఓకి అర్జీ ఇవ్వగానే ఆయన సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. భూ పెత్తందారుల దగ్గర మామూలు తీసుకుని పేదలకు అన్యాయం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. డీటీని బల్లికురుప నుండి తప్పించకపోతే సిపిఐ బీకేఎన్యూ తీసుకునే చర్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నరసింహ, సిపిఐ పార్టీ నాయకుడు మామిడి బత్తుల అశోక, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా బల్లికురువ మండలం కొణిదెన గ్రామంలో గత 40 సంవత్సరాల నాడు పేదలకు ఎస్సీలకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి భూ పంపిణీ కానీ నివేశన స్థలాలు కానీ జరగలేదు, ఇవ్వలేదు ఏ ప్రభుత్వం కూడా. కానీ ఈ ఎస్సీ కాలనీకి ఆనుకొని సర్వే నెంబరు 519లో 3.5 ఎకరాలు భూమి ఉంది ఆనుకొని, ఇళ్ళకు ఆనుకొని. అక్కడ దాదాపు 80 నుంచి 90 మంది కుటుంబాలు పెళ్లిళ్ళు అయ్యి నివేశన స్థలాలు లేక ఆ ఉన్న ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. కాబట్టి ఆ భూమి 3.5 ఎకరాల భూమిని పేదలకి ఎవరైతే ఉన్నారో ఎస్సీలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా జిల్లా తరఫు నుంచి బల్లికురువలో కొణిదెనలో గ్రామంలో పంపిణీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ, అదేవిధంగా ఇంకొక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం. బల్లికురువ మండలం కొణిదెన గ్రామంలో బల్లికురువ ఎంఆర్ఓ గారి ఆఫీసులో డీటీగా పనిచేస్తున్నటువంటి ఆ అధికారి 25 ఎకరాల భూమి అక్కడ సర్వే నెంబరు 577లో ఉంది ప్రభుత్వ భూమి. ఆ భూమిని పంపిణీ చేయండి అని, అంటే దీనికి వ్యవసాయ భూమి పంపిణీ చేయండి, అర్హులు ఉన్నారని చెప్పేసి ఎన్నిసార్లు మొత్తుకున్నప్పటికీ కూడా ఆ భూమిని పంపిణీ చేయడానికి ఈ డీటీ గారికి అసలు వళ్ళకాటం లేదు. ఎందుకంటే ఆయన ఎంతో కొంత పై అధికారి అంటే పై వాళ్ళ దగ్గర, భూస్వాముల దగ్గర డబ్బులు పుచ్చుకొని ఈ పేదలకు మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది. అది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా తరఫున దాన్ని ఖండిస్తూ దాదాపు 50-60 మందికి ఆ భూమిని పంపిణీ చేయొచ్చు. ఎంఆర్ఓ గారికి చెప్పాము అనేక సార్లు. బల్లికురువ మండలంలో నీటిగా 3.5 సంవత్సరం బట్టి ఉంటూ ఉన్నాడు. అయితే అక్కడ ఒక 25 ఎకరాల భూమి ఉంది. దాన్ని హైకోర్టుకి జీపీలకు పంపమని అప్పుడున్న తహసీల్దార్ సుధాకర్ గారు చెప్పారు. చెప్తే ఈయన పోతానంటే ఇప్పుడు కూడా కాలయాత్రగా జరుపుతున్నాడు. దాని మీద మేము ఒక అర్జీ ఇచ్చి, అయ్యా ఇతను ఉంటే మేము బతకలేము, ఈయన మాత్రం మరి బదిలీ చేసి ఎటైనా పంపాల్సిందేను అని చెప్పి అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాలు జరుగుతాయని చందోలు బండ్లమ్మ దేవాలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. బాపట్ల జిల్లా పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చందోలు గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం అతి ప్రాచీనమైన దేవాలయమని అన్నారు. చోళుల కాలంలో నిర్మితమైన ఈ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాచీన దేవాలయ విశిష్టత గురించి ఆలయ అర్చకులు ఈ విధంగా స్పందించారు. మన ఈ చందోలు గ్రామంలో చెన్నకేశ దేవస్థానం చాలా పురాతనమైంది. ఒకప్పుడు ఇది ఈ చందోలు గ్రామాన్ని ధనవోలు చందవోలు అని చెప్పి అనేవారు. దాన్ని వెలనాడు చోళులు దీన్ని పరిపాలించారు 1850 సంవత్సరంలో. దీన్ని కులింగ చోళరాజులు ఈ 1850లో ఈ యొక్క గుండి కట్టారు. ఇది శివాలయం కట్టారు. ఆ టైంకి ఇప్పుడు ఈ దేవాలయం నిర్మాణం జరుగుతూ వచ్చింది. తర్వాత కులింగ చోళుల తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ వారసులు బౌద్ధ స్వీకరించారు. బౌద్ధులు అంటే వేటకుల పనిష్మెంట్ దేశ బహిష్కరణ ఉండేది ఆ రోజుల్లో.
పల్నాడు బ్రహ్మనాయుడు పేరు కానీ బ్రహ్మనాయుడు స్వగ్రామం చందోలే. బ్రహ్మనాయుడు తండ్రి దొడన ఈ వెల్లనాడు రాజు దగ్గర ఆ టైంలో మినిస్ట్రీ చేసేవాడు. తర్వాత బ్రహ్మనాయుడికి వేట సరదా అవ్వడం వలన ఆయన నుంచి వేటకి మకర సంక్రాంతి వేటకెళ్ళి మన పొన్నూరు జిల్లా అడుగురాని వేటకెళ్ళి జంకల్ని కుందేల్ని కొట్టుకొస్తారు. రాజుగారి మంచిగా వేటకెళ్ళారు కాబట్టి ఇక్కడి నుంచి విలేస్తామని చెప్పని బ్రహ్మనాయుడికి విలేయిస్తారు. వాళ్ళకి బ్రహ్మనాయుడికి నచ్చిన మాచిలు వెళ్ళిపోతారు. ఆ మాచిల రాజుగారికి వేట సరదా, ఆయన ఇచ్చి వేట బ్రహ్మనాయుడు వేట నచ్చిన ఆ రాజుగారు అక్కడ మంత్రి పదవి ఇస్తాడు. ఆ రకంగా బ్రహ్మనాయుడికి మాచిల్లో మంత్రి పదవి వస్తుంది. అయినప్పటికీ ఆయన మనశ్శాంతులతో కూర్చున్నాంచున చెన్నకేశ్వర సింపిన విష్ణుమూర్తి కళ్ళలో కనపడుకున్న స్వామివారు ముద్రలు కనపడుతుండడం వలన ఆయన పండితులు బ్రాహ్మణుల్ని పురోహితులు పెట్టి నాకు ఏదో కనిపించింది విష్ణుమూర్తి శంకు చక్ర నాకు అన్నంటున్న పడుకున్న ముద్రలు ఉన్నారంటే చందోలు పుట్టి పెరిగారు కదా, చందోలు ఏం చేసి అడిగారు. అందరూ చెన్నకే దేవస్థానం ఆల్రెడీ ఉందండి. చెన్నకేశ్వర రోజుకు 2 బ్రాషణాలు చేసి తీర్థ ప్రార్థన భోజనం చేసేవాడిని అంటే ఆవిడ ఇప్పుడు ఏకాదశి, ద్వాదశి, అమావాస్య, పౌర్ణమి, శ్రవణ నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం, ఈ విష్ణు పంచమి దినాలు నెలకు చందోలు వెళ్ళండి. స్వామివారి దర్శనం చెన్నకేశ్వర దర్శనం తీర్థ మనశ్శాంతి పెడుతుంది చెప్పారు. కానీ నేను వెళ్ళడానికి నన్ను రాజుగారు వేట దేశ బహిర్ చేశారు. మళ్ళీ రాజ్యకారికి శిరక్షణ చేస్తారు. కాబట్టి వేరే మార్గం ప్రత్యామ్నాయం చెప్పమంటే మీ కనబడి మాచిల గుళ్ళేటప్పుడు మీ కనబడి రూపాన్ని గీసి మాచిల గుడికి వెళ్ళి చెన్నకేశ్వర ప్రతిష్ఠ చేయబట్టి మాచిల గుడి చెన్నకేశ్వర ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆయనకు మనశ్శాంతిగా మందిరం. ఆ రకంగా మాచిల కంటే ఈ యొక్క దేవస్థానం పురాతనమైన దేవస్థానం. బాపట్ల జిల్లా చందోల గ్రామంలో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానం దాదాపుగా 16వ శతాబ్దానికి పూర్వమే ఉన్నట్లుగా మనకి ఉండేటువంటి శాసనాలు తెలుస్తున్నాయి. మరి మన చందోలని రాజధానిగా పరిపాలన చేసుకున్నటువంటి చోళరాజు, అలాగే నిజాంపట్నం జమీందారు వీరు ఈ ఆలయాల్ని అభివృద్ధి చేసినట్టుగా మనకి అనేక కార్ఖానాలు ఉన్నాయి. అటువంటి ప్రాచీన దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాలు చాలా అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి సందర్భంగా వనమావారి వంశీకుల సౌజన్యంతో శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజామున 4:30 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం చాలా విశేషమని పెద్దల అభిప్రాయం. ఈ కార్యక్రమానికి అనేక ప్రాంతాలని భక్తులు విరివిగా విచ్చేసి ఉత్తర ద్వారంలో ఉండేటువంటి శ్రీ చెన్నకేశవ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ తదుపరి శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి, చెన్నకేశవ స్వామివారికి, అలాగే లోపల ఉండేటువంటి ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 8 గంటలకి నీరాజన మంత్రపుష్పాల కార్యక్రమాలు, తదుపరి 9 గంటల నుండి స్వామివారు గ్రామోత్సవానికి బయలుదేరుతారు. కాబట్టి 50 మంది ఈ కార్యక్రమాలకు విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరీ కోరుతున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని బీజేపీ నాయకులు పరిమి రామకృష్ణ సాయిబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాలంలోనే రహదారులు అభివృద్ధి జరిగాయని వివరించారు. గత ప్రభుత్వం రహదారుల అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహించిందని, అందుకు ప్రతిఫలంగానే ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేశారని బీజేపీ నాయకులు పరిమి రామకృష్ణ సాయిబాబు అన్నారు. పిట్లవానిపాళ్లెం మండలం కాజీపాళ్లెం గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలల కాలంలోనే రహదారులు అభివృద్ధి చెందాయని అన్నారు. అందుకు నిదర్శనమే కాజీపాళ్లెం గ్రామంలోని నరసింహస్వామి దేవాలయం నుంచి కాజీపాళ్లెం సెంటర్ వరకు గల రహదారి అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ రహదారి గత పాలకుల నిర్లక్ష్యానికి గురై గుంతలమయంగా ఉండేదని, ఈ విషయం గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన కోన రఘుపతి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినప్పటికీ కనీసం నామమాత్రపు చర్యలు కూడా తీసుకోలేదని ఆరోపించారు. ప్రజలు రుణం తీర్చుకున్నారని, ఇలాంటి ప్రభుత్వమే మరలా రావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో కూడాను అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో కూడా ఈ యొక్క రాష్ట్రంలో గ్రామాల్లో 5 సంవత్సరాల పాటు కూడా ఎక్కడా కూడా రోడ్లు లేని పరిస్థితి, విపరీతమైన గుంటలతో అనేక రకాలైన మనుషులు దెబ్బలు తగిలి అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఉదాహరణకి మా కాజీపాలెం ఇక్కడి నుంచి ఈ దేవాలయం నరసింహస్వామి దేవాలయం నుంచి సెంటర్ దాకా కూడాను ఎన్ని గూతులు పడ్డాయంటే చెప్పలేనంత గూతులుగా ఉన్నాయి. శాసనసభ్యుల గౌరవనీయులు కోన రఘుపతి గారికి స్వయంగా నేను విన్నపించుకున్నా, ఏమండి ఈ ఒక్క రోడ్డే వేయించండి, ఈ ఒక్క రోడ్డు ఊళ్ళోనే ప్రతి వారు కూడా ఇటే నడిచేది అన్నా కూడా ఆయన కూడా ఏమాత్రం కూడా కొంచెం కూడా కనికరం లేకుండా ప్రవర్తించారు. ఆయన ఈ రోజున చెప్పంగానే మన యోగేశ్వర నరేంద్ర వర్మ గారు శాసనసభ్యులు
మా గ్రామ పెద్దలందరూ కూడాను వినపంగా చక్కగా లెటర్ ఇచ్చారు. దానికి తొందరగా కూడా మంచి రోడ్డు వేయగలిగినాం. అట్లాగే సీసీ రోడ్లు కానివ్వండి, అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్క కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఇదే మండలంలో ఏ ఒక్క రోడ్డు కూడా 5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఏ తార్ రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవు. కావున వచ్చే గత 6 నెలలు గడిచింది కాబట్టి గడిచే జరగబోయేది కూడాను ఉచిత బస్సు, అట్లాగే కూడాను ఇంకా అనేక రకాలైన సంక్షేమ పథకాలన్నీ కూడాను నారా చంద్రబాబు నాయుడు గారు చక్కగా ప్రవేశపెట్టి ప్రజలందరినీ కూడాను చక్కగా కూడా విశ్వాసంగా కూడాను గెలిపించారు కాబట్టి వారందరికీ కూడా ఏమేం కావాలో అన్నీ కూడా నిదానంగా సమకూర్చుతారు. ఒక్కసారి తెల్లవారంగా ఒక మంత్రం మాయదండం ఆయన దగ్గర లేదు. ఏంటంటే ఒక్కసారిగా జరగాలనంటే జరిగే పని కాదు కాబట్టి నిదానంగా వ్యవస్థ, డబ్బు, ధనము మనకి నడపాలంటే చాలా విపరీతమైన సమస్యలు ఉంటాయి. కావున ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. కానీ తెల్లవారి పొద్దున్నే రోడ్లు వేసేయాలి, ఇంకో పథకం రావాలి, మాకేం చేయటం లేదు, 6 నెలలు అయినాయి, ఆ పథకం లేదు, రైతులకి డబ్బులు వేయలేదని రకరకాలైన పిచ్చివాగుడు వాగుతున్నారు వైసీపీ ప్రభుత్వం వారు. కరెక్ట్ కాదు. చూసి నేర్చుకోండి. మేము ఎలా చేశామో మీరు ఎలా చేశారు ప్రభుత్వము. చక్కగా ఇంకో విషయం ఏంటంటే రాత్రి హాయం చెబుతున్నారు మాట్లాడుతుంటే, లాండ్ ఆర్డర్ గతంలో ఎంత పిచ్చిగా ఉండేదండి. చాలా విపరీతమైన లాండ్ ఆర్డర్ ఇబ్బంది అయ్యేది. గత 6 నెలల నుంచి కూడా లాండ్ ఆర్డర్ తగ్గిపోయింది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు, సైలెంట్గా ఉన్నారు. ఎవరు కూడా కచ్చలు కార్పణ్యాలు ఎవరికి కూడా లేవు. చాలా చక్కగా ఉన్నారండి. గత ప్రభుత్వంలో విపరీతమైన కేసులు, కొట్టుకుంటాలు, నరుక్కుంటాలు, విపరీతమైన లాండ్ ఆర్డర్ సమస్య వచ్చేది. కానీ ఈ ప్రభుత్వంలో అలా లేదు. సైలెంట్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకున్నారు. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధి చేయవచ్చని కర్లపాళెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. కర్లపాళెం ప్రాథమిక పాఠశాలలో ఎస్ఎంసీ సభ్యులకు ఒకరోజు శిక్షణ తరగతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అందరూ కలిసి సమిష్టిగా పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వల్లూరి లక్ష్మీప్రియ, వైస్ చైర్మన్ జి ఆంజనేయులు, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు ఎం ఇందుమతి, జిఎల్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం ప్రాథమిక పాఠశాల కర్లపాలెం యందు ఉదయం 10 గంటలకు ఎస్ఎంసీ సమావేశం జరిగింది. సమావేశం చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఇందులో భాగంగా ఒకరోజు పాఠశాల యాజమాన్య కమిటీలో ఉన్న సభ్యులకి శిక్షణా తరగతి మరియు సమావేశము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగా తల్లిదండ్రులు భాగస్వామ్యంతోనే పాఠశాల అభివృద్ధి సాధ్యపడుతుందని తల్లిదండ్రులకు తెలియపరిచాము. పాఠశాలలో మీ పిల్లలు చదువుతున్నప్పుడు బాగోగులు లేక పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మా ప్రధానోపాధ్యాయులతోనూ మరియు తోటి టీచర్లతో ఉపాధ్యాయులతో మాట్లాడి మీ పిల్లల యొక్క ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మరియు పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకి మనందరం సమిష్టిగా కృషి చేయాలి. కర్లపాళెం మండలం బుద్దాం గ్రామంలో రహదారి పక్కన అక్రమంగా మద్యం విక్రయిస్తున్న శివనాగరాజును పట్టుకుని 10 సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ఛార్జ్ ఎస్ఐ స్వామి శ్రీనివాస్ తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాపట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సిబ్బంది మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా సమైక్య అధ్యక్షురాలు పాపాయమ్మ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. పోటీల్లో గెలుపొందిన వారికి మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సిఎంఎం సుబ్రహ్మణ్యం, సిఓలు విజయలక్ష్మి, క్రాంతి, ఆర్పీలు పర్యవేక్షించారు. ప్రస్తుత తరుణంలో భారతదేశంలో హెచ్ఎంపీవీ వైరస్ బెంగళూరు, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో నమోదైన సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు వహించాలని ఆసుపత్రి డైరెక్టర్ మామిడిపాక హరిప్రసాద్ రావు అన్నారు. పర్చూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు డైరెక్టర్ మామిడిపాక హరిప్రసాద్ రావు ఆధ్వర్యంలో హెచ్ఎంపీవీ వైరస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి షేక్ హ్యాండ్లు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులకు దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సోమేశ్వర్ దేవి, కంబం మార్క, జూపుడి మార్క, కొత్తూరు వెంకటేశ్వరరావు, హాస్పిటల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొని మాస్కులు, శానిటైజర్లు మరియు పండ్లు పంపిణీ చేశారు. గౌరవనీయులు పర్చూరు ఎమ్మెల్యే గారైన శ్రీ ఏలూరు సాంబశివరావు గారి ఆదేశాల మేరకు ప్రస్తుత తరుణంలో దేశంలో ఉన్న హెచ్ఎంపివి వైరస్ గురించి చిన్న ఆందోళన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శానిటైజరు, మాస్కులు, పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. వారి ఆదేశం ప్రకారం గత 2 పాండమిక్ విషయాల్లో కూడా, కరోనా విషయాల్లో కూడా ఈ హాస్పిటల్ నుంచి మెరుగైన సేవలు బ్రహ్మాండంగా చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలకు షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ, అలాగే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చేతులు కడుక్కునే కార్యక్రమాలు చేయాలి. మాస్క్ ధరించాలి. దగ్గు, జలుబు, కొంచెం జ్వరం ఉన్నా కూడా త్వరితగతిన దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు మందులు తీసుకోవాల్సిందిగా కోరుతూ, సింటమ్స్ వేరుగా ఉన్నా కానీ వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ముందే మనం వచ్చినట్లయితే ముందే మనం ఇన్వెస్టిగేషన్స్ కానీ దానికి తగ్గ టెస్టులు చేసి మనము ఏంటి అని చెప్పి ఆ వైరసా లేకపోతే నార్మల్ సీజనల్గా వచ్చేటువంటి ఫ్లూసా అని చెప్పి మనం ట్రేస్ అవుట్ చేస్తే, డయాగ్నోస్ చేస్తే మనకి ట్రీట్మెంట్ పార్ట్ అనేది ఈజీగా ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే పేషెంట్స్ ఎవరన్నా ఇబ్బందిగా అంటే దగ్గు, జలుబు కానీ లేకపోతే ఇంకా వేరే హై గ్రేడ్ ఫీవర్స్ 2-3 డేస్ కంటే ఎక్కువ ఉంటున్న వాళ్ళు త్వరగా హాస్పిటల్కి రావాలి. అంటే కొన్నిసార్లు సొంత వైద్యం చేసుకుంటూ ఉంటారు ఇంట్లో ఉండి. అట్లాంటివి తగ్గించుకొని హాస్పిటల్ అవైలబుల్లో ఉన్నారు, డాక్టర్స్ అవైలబుల్లో ఉన్నారు కాబట్టి హాస్పిటల్కి త్వరగా వచ్చి వాళ్ళకి ఏమైనా డౌట్స్ కూడా క్లారిఫై చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. దాని గురించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యా విధానంలో నూతన మార్పులు తీసుకువస్తోందని పిట్టూవారిపాళ్లెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరిస నరసింహారెడ్డి తెలిపారు. తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యా విధానంలో నూతన మార్పులు తీసుకువస్తోందని పిట్టూవారిపాళ్లెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి నరసింహారెడ్డి అన్నారు. పిట్లవానిపాళ్లెం మండలం పిట్టూవారిపాళ్లెం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రాథమికోన్నత పాఠశాలగా ఉన్న ఈ పాఠశాలను హై స్కూల్గా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం వచ్చిందని, అందుకు మీ అందరి సహకారం అవసరమన్నారు. గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను గుర్తించి స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా మనమందరం కలిసి కృషి చేద్దామని కోరారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు పాఠశాలను సందర్శించి విద్యార్థుల విద్యా ప్రగతి, విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పనితీరును పరిశీలించవచ్చని సూచించారు. ఈ సమావేశంలో తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వెంకట భవానీ, ఉపాధ్యాయులు బుడ్డా నాగాంజనేయులు, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ఉన్నారు. పిల్లవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి, ఎక్కడా కూడా టీచర్ల కొరత ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంలో వెళ్ళిపోతుంది. ఆ క్రమంలో ఇక్కడ పాఠశాలలో ఉంటే హై స్కూలు, లేకపోతే ఎలిమెంటరీ. యూబీ సెక్షన్ అనేటువంటిది నెక్స్ట్ రాబోయే కాలంలో లేదు. 6, 7, 8 అనేటువంటిది లేదు. అయితే హై స్కూల్ చేసుకోండి, లేకపోతే ఎలిమెంటరీ. దీనికి కొన్ని నామ్స్ ఏమిటంటే 50 మంది పిల్లలు 1 నుంచి 5 తరగతుల వరకు ఉంటే అది మోడల్ స్కూల్గా తీర్చిదిద్దారు. మోడల్ స్కూల్ అంటే ఎలా ఉంటుందంటే ప్రతి క్లాస్కి కూడా ఒక టీచర్ ఉంటాడు. అంటే 5 క్లాసులు 5 టీచర్లు, హెడ్ మాస్టర్ మినహా. అంటే హెడ్ మాస్టర్ ఫర్దర్గా చాలా వర్క్స్ ఉంటాయి. రెండింటికి కోయిన్సైడ్ అయితే మరి పిల్లలకి న్యాయం చేయలేడు. మరి స్కూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇంకా పిల్లల మానిటరింగ్ కానీ చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ మోడల్ స్కూల్ తీసుకురావాలనేటువంటిది ఒకటి ఉద్దేశం. అది అంగన్వాడీతో సహా. ఫస్ట్ ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ అంగన్వాడీలో ఉన్నటువంటి 3వ తరగతి పిల్లల దగ్గర నుంచి కూడా మనం నేర్చుకుంటూ వస్తే, పటిష్టంగా జరిగితే పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ దాని అంతా అదే అందుతుంది. సో దాన్ని కూడా స్ట్రెంథైన్ చేస్తారు. అంగన్వాడీస్ని కూడా ఈ ఎలిమెంటరీ కలుపుతున్నారు, కలిపి స్ట్రెంథైన్ చేసే విధంగా చేయబోతున్నారు. శ్రీశైలంలో చిరుతపులి కలవరం పెడుతోంది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను ఉదయాన్నే చూసిన పూజారి కుటుంబం షాక్కు గురైంది. కొద్ది నెలలుగా శ్రీశైలం పరిసరాలు చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బాపట్ల జిల్లా పిట్లవానిపాళ్లెం మండలం చందోలు శివారు నంది మూలాయపాళ్లెం గ్రామంలో 9వ నెంబర్ రేషన్ దుకాణంలో తనిఖీలు నిర్వహించినట్లు బాపట్ల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫణికుమార్ తెలిపారు. ఈ తనిఖీల్లో బియ్యం 114 క్వింటాళ్లు, పంచదార 198 ప్యాకెట్లు, కందిపప్పు 147 ప్యాకెట్లు తరుగుదల ఉన్నట్లు గుర్తించినట్లు ఎస్డిటి ఫణికుమార్ తెలిపారు. ఈ మేరకు 6A కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్డుదారులకు నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీల్లో స్థానిక విఆర్ఓ అరుణకుమారి ఉన్నారు. నందిమల్లాయపాలెం పిట్లవానిపాలెం మండలంలోని నందిమల్లాయపాలెం గ్రామంలో గల 9వ నెంబరు చౌకదల దుకాణంలో తనిఖీలు చేస్తే 114 క్వింటాల బియ్యం తక్కువగా ఉండడం గమనించమైంది. అట్లాగే 147 ప్యాకెట్ల పంచదార, 198 ప్యాకెట్ల కందిపప్పు కూడా తరుగుదల కనబడటం వల్ల ఆ డీలర్ మీద జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో 6A కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయం మీద అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, డీలర్లకి, ఎండీలు, ఆపరేటర్లకి మీరందరూ కూడా నిత్యావసర సరుకులు కార్డుదారులకు సక్రమంగా పంపిణీ చేసి మీ దగ్గర ఉండవలసిన నిల్వలు కరెక్ట్గా పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు నడపాలని కోరుకుంటున్నాను. అది తప్పిన ఏడల ఇట్లాగే అందరి మీద కేసులు పడతాయి, క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి మరియు ప్రణాళిక విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలదే తుది నిర్ణయమని పెట్టువారిపాళ్లెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు బుడ్డా నాగాంజనేయులు అన్నారు. తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో స్థానిక పాఠశాలలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుల విధి విధానాలు, బాధ్యతల గురించి వివరించారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయటం, విధులు, బాధ్యతలు వీటన్నిటిని గురించి చర్చించడం జరిగింది. తర్వాత పిల్లలకు ఉన్నటువంటి హక్కులు, బాలల హక్కులు పరిరక్షణ గురించి కూడా చర్చిస్తాం. బాలలకి ఏమేమి హక్కులు ఉన్నాయి, వాటి యొక్క పరిరక్షణలో మన పాత్ర ఏంటి, సమాజం పాత్ర ఏంటి, ప్రజల పాత్ర ఏంటి, స్వచ్ఛంద సంస్థల పాత్ర ఏంటి, అన్నీ కూడా దీంట్లో మనం తెలుసుకుంటాం ఈ ట్రైనింగ్ క్లాసులో. ఇంకా 3వ అవర్ వచ్చి పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాల నిర్వహణ, విధి విధానాలు. పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని నిర్వహించడం మరియు దాని యొక్క విధి విధానాలన్నీ కూడా చర్చించడం అనేది జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే తన ఉద్దేశం. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. శ్రీశైలంలోని పాతాళగంగ మెట్ల మార్గంలో చిరుత కలవరం. కొద్ది నెలలుగా శ్రీశైల పరిసర ప్రాంతాలను సంచరిస్తోందని స్థానికుల ఆందోళన. వాణిజ్య పంటలకు కుప్పం వాతావరణం అనుకూలం. ప్రకృతి వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసిన మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.